హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సింపుల్ వన్ నుండి జెన్ 2 అయితే లాంచ్ అయిందనమాట. అంటే డెలివరీకి రెడీ అయిపోయాయి, షోరూమ్ కేసుగా వచ్చేసాయి అనమాట. మొత్తం దీని గురించి తెలుసుకుందాం. అలాగే మనకు ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, అలాగే ఎంత రేంజ్ వస్తుంది, అలాగే ఏ బ్యాటరీస్ తీసుకొచ్చారు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అప్పుడు క్లియర్గా దీని గురించి అర్థమవుతుంది అనమాట. ముందుగా ఫ్రంట్ లుక్ అంతా చూడండి ఎలా ఉందనేది. దీని లుక్స్ మనకు ముందు ఫ్రంట్ మనకు చూసారంటే ఏ విధంగా ఉందో చూడొచ్చు. మీకు సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. కొంచెం హైట్ అయితే తగ్గించడం జరిగిందనమాట. ఒక 60 mm హైట్ అయితే ఇప్పుడు తగ్గడం జరిగింది. మిగతా అంతా నార్మల్గా ఎలా ఉందో అలాగనే ఉందండి. మనకేమంటే కొన్ని ట్రాక్షన్ కంట్రోల్స్ ఇవన్నీ చేంజ్ చేశారు. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకు ముందర చూడండి, ముందర మనకు సేమ్ ఎల్ఈడి సైడ్లో మనకు వచ్చి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అక్కడే మనకు సోనిక్ అని కూడా రాసి ఉంది చూడండి. సోనిక్ అని అయితే ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్ అయితే పైనే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు వచ్చి వాళ్ళ లోగో, ఎస్ లోగో అనేది ఒక స్టిక్కర్ టైప్లో ఇచ్చారనమాట. మనకు అది ఏదైనా సింపుల్ టైప్లో ఉంటే బాగుండేది. ఇక్కడ లోపల కూడా వాళ్ళ స్టిక్కర్ అది మెయింటైన్ చేశారనమాట. అంటే ముందర మనకు హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మనకు నార్మల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. అలాగే మనకు టైర్స్ చూసుకుంటే 12 inches టైర్స్ వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. బ్రేక్స్ కూడా మీరు గమనించవచ్చు, సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే ఇది రావడం జరిగిందనమాట. అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. రెండు పక్కల మనకు రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సస్పెన్షన్ చూసుకుంటే మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే దీంట్లో ముందు వచ్చింది. ఇలాగ మనకు పైన చూసుకుంటే సింపుల్ వన్ అని రాసింది చూడండి. ఈ విధంగా ఇది వచ్చి 5 kW బ్యాటరీ అండి. రేంజ్ వీళ్ళు సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 265 kilometers సర్టిఫైడ్ రేంజ్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు అనమాట దీంట్లో. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా మిర్రర్స్ పైన కూడా మీరు ఆ లోగో గమనించవచ్చు. ఇంకా మనకు పైన చూసుకుంటే మోడ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయండి. లైట్స్, హెడ్ ల్యాంప్స్కి, అలాగే మనకి ఇండికేటర్స్, స్విచ్చెస్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే మనకు జాయ్ స్టిక్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అంటే టచ్ కాకపోయినా మనం జాయ్ స్టిక్లో కూడా మూవ్ అయితే చేసుకోవచ్చు. హారన్ స్విచ్ అయితే ఉంది. మనకు హై బీమ్, లో బీమ్ లాంటివి ఆప్షన్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఇగ్నిషన్ స్విచ్ ఉంది. అలాగే మనకు స్టార్ట్ చేసుకోవడానికి బటన్ అవి ఇచ్చారు. మనకి ఇక్కడ ఇక్కడే మనకు వచ్చి దీంట్లో హాట్ కీస్ పరంగా చూసుకుంటే మనకు హజార్డ్ స్విచ్ అయితే ఉంది. అలాగే రివర్స్ మోడ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్ కూడా ఉన్నాయండి. మనకు అన్ని ఇక్కడే క్లియర్గా ఇచ్చేసారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే కీ ఉంది. అంతేకాకుండా పక్కన మనకు యూఎస్బి పోర్ట్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, యూఎస్బీ పోర్ట్ ఉంది. ముందర మనకు చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఒకటి ఉందన్నమాట. ఈ గ్లవ్ బాక్స్లో మనం ఫోన్ గిన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడి నుంచే పెట్టుకోవచ్చు. అలాగే పైన మనకు హుక్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో మనం ఏదైనా లగేజ్ లాంటివి తీసుకొని పోవాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. ఈ విధంగా అన్ని వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ సైడ్లో చూసుకుంటే ఛార్జింగ్ పోర్టుకు సంబంధించిన స్లాట్ అనమాట, అది ఛార్జింగ్ స్లాట్. అలాగే మనకు ఫుట్ బోర్డ్ చూడొచ్చు. పైన మనకు సింపుల్ అని అయితే మనకి ఇక్కడ రాసి ఉంది. మనకు ఫుట్ బోర్డ్ కూడా మనకు ఫ్లోర్ బోర్డ్ చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే మనకి ఈ విధంగా ఇప్పుడు చేంజ్ చేసి తీసుకొచ్చారండి. క్లారిటీగా మనం చూసుకుంటే ఇక్కడ మనకు డిస్ప్లే ముందు డిస్ప్లేకి ఇప్పుడు డిస్ప్లేకి బాగా చేంజెస్ అయితే వచ్చేసాయని చెప్పొచ్చు. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకు మొబైల్ టైపు మనకి పై నుంచి కిందికి స్వైప్ చేస్తే ఈ విధంగా బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి, ఎక్కించుకోవడానికి, అలాగే బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడ హిల్ హోల్డ్ అసిస్టెంట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. మనకు అలాగే దీంట్లో అంటే మనకు థీమ్ చేంజ్ చేసుకోవడానికి కూడా దీంట్లో ఉందన్నమాట. మనకు అలాగే ఇంకా సైడ్కి జరుపుకుంటే మనకు నోటిఫికేషన్ బార్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. మనకి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఇందులో మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే మనకు సైడ్లో చూడండి హోమ్ బటన్ అయితే ఉందన్నమాట. సైడ్లో మనకు యాప్స్ పరంగా ఓపెన్ చేసుకోవాలనుకుంటే హోమ్ బటన్ నుంచి మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఉందండి. బ్యాటరీ ఉంది. అలాగే మనకి ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది కదా, కాబట్టి ఆఫ్ అని చూపిస్తుంది. మనం ఆన్ చేసిన తర్వాత ఆన్ అయితే చూపించేస్తుంది అనమాట. అలాగే ఎన్ని కిలోమీటర్ల పై స్పీడోమీటర్, ఓడోమీటర్, అలాగే ట్రిప్ మీటర్ ఇవన్నీ కూడా దీంట్లో ఇక్కడ వచ్చేస్తాయి. మనకి ఇక్కడ ఎకో మోడ్లో ఉంది. 102 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు 57% బ్యాటరీకి 102 kilometers అయితే రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకు మెనూ ఆన్ చేసామంటే పైన మనకు ఇవన్నీ ఇక్కడే మనకు అంటే వెహికల్ సంబంధించిన అన్ని ఇక్కడనే మనము పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకు దీంట్లో చూసుకుంటే కంట్రోలర్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, అలాగే ఎమర్జెన్సీ ఉంటుంది, స్కూటర్కి సంబంధించినవి కూడా దీంట్లో వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మనకు డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఇంకా డిస్ప్లేలో కొన్ని ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకి ఈ విధంగా డిస్ప్లేలో మనకు అన్ని ఇక్కడే ఉంటుందండి. కంట్రోలర్స్ కానీ, అలాగే మనకు దీంట్లో మనకి ఇక్కడ వచ్చి రైడింగ్ మోడ్స్ అని, ఛార్జింగ్ టైం అని ఇవన్నీ కూడా మనకి దీంట్లోనే వచ్చేస్తాయి. మనకి ఈ రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టంలో 4 levels అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సూపర్ హోల్డ్ అంటే మనకి హిల్ హోల్డ్ అసిస్టెంట్స్ ఇవన్నీ దీంట్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడనే ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. ఛార్జింగ్ అంటే మనకు నార్మల్ ఛార్జింగ్, స్మార్ట్ ఛార్జింగ్, మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట దీంట్లో. అలాగే దీంట్లో చూసుకుంటే మనకు ఇది
ప్రైవసీ మోడ్ అయితే ఉంది, విడ్జెట్ అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో ఇలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. రైడింగ్ మోడ్లో ఈ మాదిరిగా స్పీడ్ లిమిట్ ఇవన్నీ కూడా మనం దీంట్లో సెట్ చేసుకునే ఆప్షన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా నావిగేషన్ చూసుకుంటే మనకు నావిగేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకు ఎక్కడ ఉన్నాం మనం అనేది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. అలాగే మనము దీంట్లో జియో ఫెన్సింగ్ ఉంది. అలాగే మనకు ఎక్కడ నావిగేషన్ సపోర్ట్ అంతా ఇక్కడ దీంట్లో వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇందులో వచ్చి మనకు లైవ్ లొకేషన్ షేరింగ్ కూడా వస్తుందండి. మనం ఎక్కడున్నామనేది షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే దీంట్లో వస్తాయి. అలాగే ఇంకా మనకు బ్రేకింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. మనకు ఎయిర్ స్టిక్ అని ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది. డిస్ప్లే టోటల్గా చేంజ్ చేశారని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది అంటే డిస్ప్లే. కానీ ఈ కిలోమీటర్స్ స్పీడ్స్ ఇవన్నీ కూడా కొంచెం పెద్దదిగా ఇచ్చింటే బాగుండేమో. ఇవన్నీ చిన్న అక్షరాలుగా రావడం అయితే జరిగింది. బాగుందండి. మనకు సిస్టమ్ దీంట్లో చూసుకుంటే మనకి ఈ విధంగా డిస్ప్లేలో మనకి జీరోలో చూపిస్తుంది కదా, మనం ఆన్ చేసామంటే స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చి మనకు లాక్లో ఉందన్నమాట. ఈ విధంగా మనం పైనుంచి స్వైప్ చేసుకొని కూడా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి మనం ఇక్కడ స్టార్ట్ చేసామంటే స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీంట్లోనే మనకి ఇక్కడ ఏ మోడ్లో వెళ్తున్నాం ఇవన్నీ కూడా దీంట్లో మనకు చూసుకోవచ్చు. రైడింగ్ మోడ్స్ దీంట్లో 6 రైడింగ్ మోడ్స్ అయితే ఇప్పుడు ఈసారి రావడం జరిగిందనమాట. మనకు కలర్స్ కూడా చూసుకుంటే మనకు సింగిల్ టోన్ కలర్లో 5 కలర్స్ వచ్చాయి, డ్యూయల్ టోన్లో 4 కలర్స్ అయితే వచ్చాయండి. అలాగే 6 రైడ్ మోడ్స్ వచ్చాయి. మనకి బూట్ స్పేస్ కూడా చూసుకుంటే ఒక మినిమల్ బూట్ స్పేస్ అండి, ఒక 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. ఇంతకుముందు 2 బ్యాటరీస్ వచ్చేది కదా మనకి, ఇక్కడ ఒక బ్యాటరీ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ టైప్ లేకుండా సింగిల్ బ్యాటరీతో వస్తుంది. 720 వాట్స్ ఛార్జర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంతో మనం ఛార్జింగ్ పెడితే దగ్గర మనకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 6.5 అవర్స్ పైన అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మనకు 750 వాట్స్ మనం వాడే దానికే ఒక 6 అవర్స్ అయితే పడుతుంది. ఇది ఈజీగా 6.5 అవర్ పైనే పడుతుంది. 0 to 80 కిలోమీటర్స్ వాళ్ళు చెప్పేది చూస్తుంటే 0 to 80% 5.5 అవర్లో ఛార్జ్ అవుతుంది అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ విధంగా బూట్ స్పేస్ అయితే దీని లోపల వస్తుంది. అంతా క్లియర్గా ఉందండి, చూడడానికి కూడా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు ఎక్కువ లగేజ్ స్పేస్ అయితే లేదు, తక్కువే ఉంది మనకు చూడ. అలాగే మనకు గ్యాబ్రెల్ కూడా చూడండి ఎలా ఉందనేది. స్ట్రాంగ్ గ్యాబ్రెల్ మనకు బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇండికేటర్స్ అయితే సైడ్ ఇండికేటర్స్, టైల్ ల్యాంప్స్ అన్ని ఇక్కడే ఇచ్చేసారనమాట. మీకు హజార్డ్ స్విచ్ కూడా వేసి నేను చూపిస్తాను దీని క్లియరెన్స్ ఎలా ఉందనేది. ఇక్కడ వచ్చి మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద మనకు లైటింగ్ సంబంధించింది కూడా ఉంది. బ్యాక్ సైడ్ మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ మోటార్ మనకు 8.8 కిలోవాట్ మనకు పీక్ పవర్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. మోనోషాక్ సస్పెన్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు బ్రేకింగ్ సిస్టమ్ అన్ని కూడా దీంట్లో పక్కాగా ఉందని చెప్పొచ్చు. చాలా బాగుంది. బ్రేకింగ్ అయితే నేను తోలి కూడా చూశాను అనమాట. చాలా బాగుంది వెహికల్ అయితే కనుక. రైడింగ్లో కూడా స్పీడ్ అడ్జస్ట్మెంట్ కానీ మనకు మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు కానీ పక్కాగా ఉందని చెప్పొచ్చు. ఈ హైట్ తగ్గించడం వలన కొంచెం నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ముందుండే హైట్ పర్ఫెక్ట్గా ఉండింది అనమాట. మనకు హజార్డ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. హజార్డ్ స్విచ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుందండి. రౌండ్గా మనకు ఇండికేటర్స్ అయితే వస్తాయన్నమాట. ఇది మనకి ఎక్కడైనా క్రాసింగ్ అయ్యేటప్పుడు ఆ టైంలో ఈ విధంగా ఉంటే కొద్దిగా సేఫ్టీగా ఉంటుందని అయితే అనుకోవచ్చు అనమాట. ఎలా ఉందో చూడండి. మీకు చూస్తే ఇటు పక్క ఇండికేటర్స్ 2 ఇండికేటర్స్ ఆన్ అవుతున్నాయి, ముందర ఇండికేటర్స్ కూడా ఆన్ అవుతుంది అనమాట. చూడడానికి ఇది బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే మనకు నైట్ టైం పోయేటప్పుడు ఇది ఒక రకంగా సేఫ్టీ అని చెప్పొచ్చు అనమాట. 4 లైట్స్ ఆన్ అయ్యేటప్పుడు చూసేవాళ్ళు. డిస్ప్లేలో ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. దీంట్లో వచ్చి రైడింగ్, ఛార్జింగ్, ప్రైవసీ ఈ విధంగా మనకు దీంట్లో చూసుకుంటే కంట్రోలర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత చూసుకుంటే బ్లూటూత్ ఉంది, డిస్ప్లే ఉంది, సౌండ్ ఉంది, లైట్ ఉందండి. ఈ విధంగా మనం అన్ని మ్యూట్లో కూడా పెట్టుకోవచ్చు. లైట్ మనకు ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు అనమాట. లైట్ అసిస్టెంట్ అనేది దీంట్లో ఉంది. మనకు 10% కావాలంటే 10% పెట్టుకోవచ్చు, 5% కావాలంటే 5% పెట్టుకోవచ్చు. ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే వెల్కమ్ లైట్ కూడా దీంట్లో వస్తుందన్నమాట. అది కూడా మనము సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం కొత్తగా ఉందనిపించింది అనమాట నాకు. ఇంతే ఫ్రెండ్స్, దీని గురించి చూస్తున్నారు కదా. ఇది ఐడీసీ రేంజ్ వచ్చి మనకు 265 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ ఇచ్చారు. 115 కిలోమీటర్స్ వరకు ఇది టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. 8.8 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే దీంట్లో ఇచ్చారనమాట. ఇంకా అలాగే చూసుకుంటే మనకి ఇది IP67 రేటింగ్ ఉంది. 722 Nm టార్క్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. కలర్స్లో మనకు 5 కలర్స్ సింగిల్ టోన్లో ఉంటుంది, డ్యూయల్ టోన్లో 4 కలర్స్ వస్తుంది. అలాగే లైవ్ లొకేషన్ షేరింగ్, జియో ఫెన్సింగ్, ర్యాపిడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట. 0 to 40 కిలోమీటర్స్ ఇది 2.55 సెకండ్స్లోనే ఇది చేరుకుంటుంది అనమాట. మనకు ఇంకా వెహికల్ మీరు గమనిస్తే దీంట్లో ఏమంటే ట్రాక్షన్ కంట్రోల్స్ వీళ్ళు 4 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ తీసుకొచ్చారు. ఇంకా మనం ఇందులో వారంటీ గురించి మాట్లాడుకుందామండి. 5499 ఇంక్లూడ్ GST అనమాట. 5 years 50,000 కిలోమీటర్స్. 1 బ్యాటరీ ప్లస్ 2 బ్యాటరీస్, 2 బ్యాటరీస్కు మోటార్కి అంతా వారంటీ వస్తుంది. అలాగే ఇది మనకు 8499 8 years 80,000 కిలోమీటర్స్ అండి. ఈ విధంగా మనకు బ్యాటరీ మీద వారంటీ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది.
చెప్పుకోదగ్గ చేంజెస్ అయితే తీసుకొచ్చినట్టయితే అనిపించలేదు అనమాట. కానీ కలర్స్ అయితే దీంట్లో ఎక్కువ తీసుకొచ్చారు. ఇప్పుడు 9 కలర్స్ వరకు దీంట్లో వస్తున్నాయి అనమాట. కాబట్టి కొద్దిగా మనకు ఏ కలర్ కావాలనే తీసుకోవచ్చు. డ్యూయల్ టోన్ కలర్స్ అయితే మనకు 4 వస్తున్నాయి. అలాగే నార్మల్ కలర్స్ అయితే మనకు 5 కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ విధంగా మనకు అన్ని బాగానే ఉంది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వెహికల్ కూడా మీరు చూడొచ్చు. షోరూమ్లో అయితే అవైలబిలిటీ ఉంది. మీరు కావాలంటే బుక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.